ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 176వ భాగం. అన్నయ్య ఎక్కడున్నాడో ఏంటో, వాడు చాలా అసహ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది అనుకుంటూ ఏడుస్తున్న అన్వితకి సడన్గా ఎవరో డోర్ ఓపెన్ చేయడంతో భయంతో బిగుసుకుపోయి మంచం వెనక దాక్కుంది. ఎవరు చూడకుండా క్షణంలో లోపలికి వచ్చిన లలిత, అన్వి అని, నీకేం భయం లేదమ్మా, ఎక్కడున్నావు అని ఆప్యాయంగా పిలుస్తుంటే కొంచెం వెనక నుండి నెమ్మదిగా తలపైకెత్తిన అన్వితని చూసి పరుగున దగ్గరికి వచ్చింది లలిత. కన్నబిడ్డని ఇన్నేళ్ల తర్వాత ఇంత దగ్గరగా చూస్తుంటే కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి ఆమెకి. ఆవిడెవరో ముఖపరిచయం కూడా లేని అన్వికి, ఆంటీ మీరెవరో నాకు తెలీదు, వీళ్ళు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చారు, ప్లీజ్ నన్ను ఇక్కడికి నుండి పంపించండి అంటుంటే అన్విత ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, చిట్టల్లి నా బంగారం అంటూ కన్నీళ్లతో ముఖమంతా ముద్దులు పెడుతుంది. ఆవిడ ఎవరో ఎందుకు తనని చూసేలా రియాక్ట్ అవుతుందో అర్థం కాక బిక్కమొహం వేసింది అన్విత. నీకేం కాదమ్మా, నేనొచ్చేశాను, నా ప్రాణం అట్టేసైనా నిన్ను కాపాడుకుంటాను. ఎవరండి మీరు, నాకేమవుతారు, ఎందుకు నన్ను చూసి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఏడుపుకు తన్నుకొస్తుంటే, నేనొక అనాథనమ్మా, చేతులారా బంగారం లాంటి జీవితాన్ని చేజార్చుకున్న నిర్భాగ్యురాల్ని, ముందిక్కడి నుండి పద, వాళ్ళు చూస్తే వదిలిపెట్టరు అంటూ ఎలా బయటపడాలని చుట్టూ చూసిన లలితకి బాత్రూమ్ పైన ఉన్న విండో కొంచెం ఓపెన్లో ఉండడంతో స్టూల్ మీద బకెట్ పెట్టి పైకెక్కి గ్లాస్ లేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా పక్కకి తీసి, అన్వి త్వరగా ఎక్కు అంటూ మెల్లిగా అన్వితని విండో నుండి పైకెక్కిస్తుంటే అప్పుడే అరవిందకుడిని కొట్టి లోపలికొచ్చిన విక్రమ్కి అన్విత కనిపించకపోవడంతో బాత్రూంలోకి వచ్చి చూడగానే అప్పటికే అన్వితని దాదాపుగా పైకెక్కిస్తున్న లలితని చూసి నిప్పులు చెరికే కళ్ళతో, నువ్వా అని గట్టిగా అన్నాడు. సగం వరకు పైకెక్కిన అన్విత ఆ గొంతుకు భయపడి కింద పడిపోయింది. వెనక్కి తిరిగిన లలిత విక్రమ్ని చూసి, భయపడిపోతే ఎంత ధైర్యమే నీకు, దొంగగా ఇక్కడికి వచ్చిందే కాక దీన్ని ఇక్కడి నుండి తప్పిద్దామనుకుంటున్నావా? అనుకోవడం కాదురా, మీ నుండి కాపాడే తిరతాను. ఏంటే తమాషాగా ఉందా అంటూ ముందుకొస్తుంటే విస్తురుగా వాణ్ణి ఒక్కతోపు తోసి అన్విత చెయ్యి పట్టుకుని డోర్ క్లోజ్ చేసి లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళిపోతుంటే క్షణంలో రియాక్ట్ అయిన విక్రమ్ అక్కడే ఉన్న స్టూల్తో డోర్ని ఒక్క వేటితో పలగొట్టి డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చాడు. ఒక్కంగలో లలిత వాళ్ళ దగ్గరికి చేరి అన్విత చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ, ఎక్కడికి వెళ్ళేది, మా నుండి తప్పించుకోవడం అంత తేలికనుకున్నావా అంటుంటే, వదలరా వదులు అంటూ విక్రమ్ చేతిలో నుండి అన్వితను విడిపించడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది లలిత. మరోవైపు విక్రమ్ లోపలికి వెళ్ళగానే అతని దగ్గరికి వచ్చిన ప్రకాష్ కింద పడిపోయిన అరవింద్ చెంపని కాలితో తడుతూ, ఇన్నేళ్ళు ఎంత విర్రవీగావురా, ఇప్పుడేం చేస్తావు, చావుకి దగ్గరలో ఉన్నావు, నువ్వు చచ్చాక ఎటు నీ బాబు కూడా గుండె పగిలి చేస్తాడు, మీరెవ్వరూ లేకపోతే అరవింద్ ఫ్యాషన్ వాళ్ళు కూడా నాకే దక్కుతుంది. 20 ఏళ్ల క్రితం మీ అమ్మ ఎలాగైతే నా పక్కకొచ్చిందో ఇప్పుడు మీ చెల్లితో పాటు నీ పెళ్ళాం కూడా మాతోనే ఉంటుంది. ఎటు ఇంకాసేపట్లో చావబోతున్నావు, పైకెళ్ళాక ఇదంతా చూసి బాగా ఏడు అని గట్టిగా నవ్వుతుంటే ఆ మాటలన్నీ ఎక్కడో లీలగా తన మనసుకి తాకుతూ, ఎవరి వల్ల అయితే 20 ఏళ్లుగా తన బాధను అనుభవించాడో అదంతా కళ్ళ ముందు మెదిలి తన వల్ల జీవితాలు చేజారిపోకూడదన్న సంకల్పమే బలంగా ఊపిరిపోయగా కళ్ళు తెరిచిన అరవింద్ తన కళ్ళ ముందున్న ప్రకాష్ కాళ్ళని ఒక్కసారిగా పట్టుకొని లాగాడు. దాంతో గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు ప్రకాష్. కింద పడినవాడు లెవ్వకముందే ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు విరిచేశాడు అరవింద్. అరవింద్ చనిపోయాడని రిలాక్స్గా ఉన్న రౌడీలందరూ ఊహించని విధంగా అతను లేవడంతో వెంటనే అలర్ట్ అయి అతని మీదికి దూకారు. పోయిన శక్తినంతా కూడా తీసుకుని ఒక్కొక్కరిని కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నాడు అరవింద్. విక్రమ్ చేతిని లలిత గట్టిగా కొరికేయడంతో అన్విత చేతిని విక్రమ్ వదిలేస్తే వాణ్ణి గట్టిగా పట్టుకుని, అన్వి ఇక నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంటే అక్కడి నుండి బయటకు పరిగిపెట్టింది అదే టైంకి అన్విత. ఏయ్ వదులు, వదలవే అంటూ ఎంత గింజుకుంటున్నా లలిత వదలకపోవడంతో లాగిపెట్టి ఆమెను కొట్టగానే వెనక్కి పడిపోయింది. దాంతో వెళ్ళిపోతున్న విక్రమ్ కాళ్ళు గట్టిగా పట్టుకుని వెళ్లకుండా ఆపింది లలిత. చిన్నప్పటి నుండి తనని పెంచిందన్న విశ్వాసం కూడా లేకుండా ఆమె 2 కళ్ళతో ఆమెను తన్ని వెళ్ళిపోయాడు విక్రమ్. బయటికెళ్ళిన అన్విత అక్కడ రౌడీలతో ఫైట్ చేస్తున్న అరవింద్ని చూసి అన్నయ్య అంటూ దగ్గరికి రాబోయింది. వెనకే ఫాస్ట్గా వచ్చిన విక్రమ్ ఆమె చేయి పట్టుకుని, ఎక్కడికే వెళ్ళేది, ఈరోజు నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టనంటూ లాక్కుపోతుంటే అప్పటికే తన కొడుతున్న దెబ్బలకి వేలాడపడిపోతున్న రౌడీల్ని వదిలి ఒక్కంగలో విక్రమ్ మీద పడ్డాడు అరవింద్. నేత్ర విషయంలో వాడు చేసినవన్నీ గుర్తొస్తుంటే కింద పడేసి వాడి పీక పిసుకుతూ కస్సంతా తీర్చుకుంటున్నాడు.
అరవింద్ కొట్టిన దెబ్బలకి పడిపోయిన ప్రకాష్ పైకి లేచేసరికి ఏ క్షణంలోనైనా అరవింద్ చేతిలో విక్రమ్ ప్రాణాలు పొయ్యేలా ఉంటే అది చూసిన ప్రకాష్ గార్డెన్లో ఉన్న చెట్లు నాటే పెద్ద కడ్డీ తీసుకొచ్చి అరవింద్ని పొడవడానికి వచ్చాడు. అప్పుడే వెనక నుండి వచ్చిన లలిత గార్డెన్లో ఉన్న కత్తితో ప్రకాష్ వెన్నులోకి గట్టిగా గుచ్చేయడంతో గట్టిగా కేక పడుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు ప్రకాష్. అతనికి నిప్పులు చెరిగి కళ్ళతో ఉన్న లలితనిచ్చి ఆశ్చర్యంగా చూశాడు. నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందే కాక ఇప్పుడు నా పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటున్నావు. ఇక నువ్వు బతకూడదు, చావరా చావు అంటూ చేతిలో ఉన్న నాటుకత్తితో వరుసగా 4 సార్లు ప్రకాష్ కడుపులో పొడిచేసింది. అప్పుడే విక్రమ్ని కొట్టిపడేసిన అరవింద్ పక్కకు తిరగడం, 4వసారి ప్రకాష్ని పొడవబోతుంటే ఆమె చేతిని ప్రకాష్ గట్టిగా పట్టుకుని అదే గడ్డపారని బలంగా ఆమె కడుపులోకి దింపడం ఒకేసారి జరిగిపోయాయి. అమ్మా అంటూ అదే అరవింద్ పిలిచిన పిలుపు ఆ గెస్ట్ హౌస్ మొత్తం మారిపోయింది ఆ క్షణంలో. అప్పటి నుండి బిక్కుబిక్కుమని చూస్తున్న అన్విత అమ్మా అన్న పిలుపుకు అమ్మనా అనుకుంటూ లలిత వైపు చూసింది. ఏ పిలుపు కోసమైతే ఇన్నేళ్లుగా పడిగాపులు కాసిందో ఆ పిలుపు తనని చేరేసరికి తన కడుపులో దిగిన కత్తి గాయం కూడా పెద్దగా తెలియట్లేదు లలితకి. వెనక్కి పడిపోతున్న ఆమెని అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక నుండి పట్టుకున్న అరవింద్ మోకాళ్ల మీద కూర్చొని ఆమె కింద పడకుండా హోల్డ్ చేశాడు. కన్నీళ్లతో నవ్వుతూనే, నన్ను అమ్మ అని పిలిచావ కన్నా, నా చావు నిన్ను నాకు దగ్గర చేస్తుంది అనుకుంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. ఇన్నాళ్లుగా ఆమె మీద పెంచుకున్న ద్వేషం ఎటుపోయిందో తెలియదు కానీ ఆగకుండా కన్నీళ్ళొస్తున్నాయి అరవింద్కి. ఇంకోసారి అమ్మ అని పిలువు నాన్న, అమ్మా అంటూ కన్నీళ్లతో తలంచుకుంటే చాలు, ఈ జన్మకి సంతోషం చాలు అంది లలిత. అరవింద్ దెబ్బలకి పక్కకు పడిపోయిన విక్రమ్ వీళ్ళని చూసి కోపంగా ఓ మూలకి ఉన్న గడ్డపారతో అరవింద్ని పొడవడానికి వస్తుంటే వెనుక నుండి అది చూసిన లలిత క్షణంలో అరవింద్ని విస్సురుగా పక్కకి తోసేయడంతో ఆ ఫోర్స్కి అరవింద్ వెనక్కి పడిపోతే ఆ గడ్డపార కాస్త లలిత కడుపులోకి వెన్నులో నుండి బయటకు వచ్చేసింది. అరవింద్ తేరుకుని విక్రమ్ మీదకి వెళ్లేలోపు కడుపులో దిగిన గడ్డపారిని బలంగా లాగి దాంతోనే విక్రమ్ని కూడా పొడిచేసింది లలిత. గట్టిగా అరుస్తూ పూర్తిగా నేల కొరిగిపోయాడు విక్రమ్. సరిగ్గా ఇదే టైంకి అరవింద్ ఇన్ఫామ్ చేయడంతో ఆనంద్ ద్వారా విషయమంతా తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా పోలీసుల్ని వెంట పెట్టుకుని కార్ దిగారు, మోహన్ రావుతో సహా. నేనేం చేసిన పాపం నాతోనే అంతమవ్వాలి, నీ రూపంలో శేషంలా మిగిలిపోకూడదు అంటూనే మూసుకుపోతున్న కళ్ళతో వెనక్కి వాలిపోతుంటే లలిత అని గట్టిగా అరుస్తూ పరుగు పరుగున వెళ్ళి పడిపోతున్న ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు మోహన్ రావు. కొద్ది కొద్దిగా ఊపిరి హరించుకుపోతుంటే మూసుకుపోతున్న కళ్ళను కష్టంగా తెరిచిన లలితకి కన్నీళ్లతో లలిత లలిత అంటూ కంగారుగా పిలుస్తున్న మోహన్ రావుని చూడగానే సంతోషంగా కళ్ళు విప్పార్చి ఆయన ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ఆత్రంగా తడుముతూ 20 ఏళ్ళయింది మిమ్మల్ని ఇలా పట్టుకొని అంటుంటే బాధగా సంతోషంగా కళ్ళు విప్పార్చి ఆయన ఫేస్ని దోసిట్లోకి తీసుకొని ఆత్రంగా తడుముతూ 20 ఏళ్ళయింది లలిత మిమ్మల్ని చూసి అంటుంటే బాధగా లలిత అన్నాడు మోహన్ రావు. మీలాంటి మంచి మనిషికి ద్రోహం చేసినందుకు 20 ఏళ్ళు బతికున్న శవంలానే బతికాను మోహన్, నన్ను క్షమిస్తావు కదా. తెలిసే తప్పు చేశాను మోహన్, కానీ అక్కడి నుండి బయటపడాలని చాలా ప్రయత్నించాను. అక్కడి నుండి వెళ్ళిపోతే మీ అందరినీ చంపేస్తారని భయపెట్టి నన్ను అక్కడే ఉండేలా చేశారు. నన్ను ఇలా చేసింది చాలక మన బాబు జీవితంతో కూడా ఇలానే ఆడుకోవాలనుకుంటున్నాడు. అందుకే చూడు వాళ్ళిద్దరినీ చంపేశాను. ఇక అరవింద నేత్ర ఎప్పుడూ కలిసే ఉంటారు. లలిత నువ్వు నన్ను క్షమిస్తావు కదా మోహన్ అంటుంటే అరవింద్తో సహా అందరూ దగ్గరికి వచ్చారు. డాడీ, ఈవిడ కన్నీళ్లతో తనే మీ అమ్మ అనగానే అమ్మనా, అవునమ్మా నేనే మీ అమ్మని అంటూ రక్తపు మడుగులో ఉన్న చేతులతో అన్వితని దగ్గరికి తీసుకుని మొహమంతా ముద్దులు పెట్టింది లలిత. అమ్మా అంటూ ఆవిడ్ని చుట్టేసింది అన్విత. బాధపడకు చిట్టి తల్లి, బాధపడకు, నాలాంటిది నీకు తల్లిగా పనికిరాదు, నిన్ను నాకంటే ఎక్కువగా చూసుకోవడానికి మీ వదిన ఉంది అని. మోహన్ నీకు తెలుసా, అరవింద్ నన్ను అమ్మ అని పిలిచాడు అంటుంటే అమ్మా అంటూ బాధగా ఆవిడ చేతిని పట్టుకున్నాడు అరవింద్. ఆ చేతిని గట్టిగా పట్టుకొని నా మీద కోపం తగ్గిందా నాన్న, నేను తప్పు చేశానేమో కానీ నీ భార్య మాత్రం నాలాంటిది కాదు, చాలా మంచిది, నువ్వంటే తనకి పంచ ప్రాణాలు, నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో అంతకు మించి సంతోషాన్ని నేత్ర మాత్రమే నీకు ఇవ్వగలదు, తనని దూరం చేసుకోకు నాన్న అంటూ అరవింద్ నుదుటిని ముద్దాడుతుంటే రక్తబంధం అంటే ఇదేనేమో,
నా మీద ఇంత కోపమున్నా నా కోసం ఇంతమంది బాధపడుతున్నారు అంటూనే మోహన్ చేతుల్లోనే ఉన్న లలిత ఆయన ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని, నీ భార్య కాని భార్య నిన్ను కోరుతున్న ఒకే ఒక చివరి కోరిక తీరుస్తావా మోహన్ అంది. అడగమన్నట్టు తలుపుగానే, నీ చేతులతో నాకు తలకొరివి పెడతావా అంటుంటే ఆమె నోటిని చేత్తో మూసేసి, నీకేం కాదు లలిత, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆమెను లేపబోయాడు. వద్దన్నట్టు తలూపి ఆయన షర్ట్ని గట్టిగా పట్టుకొని, వద్దు మోహన్, నాకు బతకాలన్న ఆశ లేదు. ఇంత పాపం చేసిన ఆ భగవంతుడు నాకు నీ చేతుల్లో చచ్చిపోయే గొప్ప వరాన్ని ఇచ్చాడు. నాకది చాలు. చెడిపోయే ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పరు. నేను నిజం చెప్తున్నాను. ఇన్నేళ్లుగా వాడితో ఇష్టపడి ఉండలేదు. నువ్వు నన్ను నమ్ముతావు కదా? నమ్ముతాను. నువ్వేంటో నాకు తెలుసు లలిత. తప్పు చేసినా వచ్చిన రోజున నిన్ను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోవాలని చాలా ఎదురు చూశాను. కానీ ఆ ఎదురుచూపులోని 20 ఏళ్ళు గడిచిపోయాయి. నవ్వుతూ, చాలు, ఇంతకుమించి నేనేం కోరుకోను మోహన్. థ్యాంక్ యూ సో మచ్ అంటూనే, మరో జన్మంటూ ఉంటే నీకే భార్యగా పుట్టి నిన్ను పసిబిడ్డలా చూసుకోవాలని ఉంది అంటూనే కష్టంగా పైకి లేచి ఆయన నుదుటిని ముద్దాడి అలానే ఆయన గుండెల్లోనే శాశ్వతంగా ఒదిగిపోయింది లలిత.